ఇట్లకు వస్తే శరీరం అంతా ఈ బట్టలన్నీ రక్తం అడుగుతూ ఉన్నది, చేతులు కత్తి ఉన్నది. భయపడిపోతున్నాడు. పోలీసులు వస్తున్నారు, చంపేస్తారేమో, తీసుకెళ్లి అరెస్ట్ చేస్తారేమో, జైల్లో పెడతారేమో అని కేకలేస్తున్నాడు. వాళ్ళంతా చూశాడు. అరే ఎందుకు రాయింత పని చేశావు? ఒక మనిషిని ప్రాణం తీసేంత కోపం నీకు ఎందుకు వచ్చిందిరా అని వాడు ఏమని చెప్పి తెలుసా? ఆ బట్టలు ఇప్పేసామని, బాత్రూమ్కి వెళ్ళి స్నానం చేసుకోమని చెప్పాడు. వేరే బట్టలు వేసుకున్నాడు. ఈ అన్న మాత్రము ఏ హత్య చేసి వచ్చిన ఆ బట్టలు వేసుకున్నాడు, కత్తి చేతిలో పట్టుకున్నాడు. ఇప్పుడు పోలీసులు వచ్చి ఈ అన్నం తీసుకొని జైలు తీసుకెళ్ళారు. తప్పుడు అంటున్నాను, నేను నిలవలసిన స్థానంలో, నేను జైలుకు పోవలసిన స్థానంలో, నేను దెబ్బలు తినవలసిన స్థానంలో, నేను ఏ శిక్ష అయితే పడాలో ఆ శిక్ష పడే స్థానంలో అన్న నా కోసం వెళ్ళాడన్న. ఇక నుండి నేను తప్పు చేయను, ఇక నుండి నేను మోసం చేయను, ఇక నుండి నేను మోసం చేయనని తమ్ముడు ఏడుస్తున్నాడు. అన్న ఏమన్నాడు తెలుసా? నేనైతే క్షమిస్తున్నాను నిన్ను, నువ్వు ఘోర పాపివైనా తెలిసినప్పటికీ కూడా నా యేసయ్య నన్ను క్షమించాడు కాబట్టి నేను నిన్ను క్షమిస్తున్నాను. ఇక